లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వరకు కొత్తగా నడపబోతోన్న ఆర్టీసీ బస్సు సర్వీస్ను కందుకూరు శాసనసభ్యులు ఉంటూరి నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. కందుకూరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఉదయ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి సర్వీస్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎర్రారెడ్డిపాలెం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కలెక్టరేట్ పల్లెనిద్ర కార్యక్రమంలో గ్రామస్తులు ఈ సమస్యను తమ దృష్టికి తెచ్చారు. వారి విజ్ఞప్తితో ఈ రోజు బస్సు సర్వీస్ ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో 92 పంచాయతీలలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రతి స్కూల్కు బస్సు నడుపుతున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంది. కందుకూరు డిపోలో 15 సంవత్సరాలు దాటిన బస్సులు 28 ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆర్టీసీ మంత్రి అందుకు హామీ ఇచ్చి ఉన్నారు. ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సులను మాత్రమే ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఎమ్మెల్యే నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అన్ని మోడల్ స్కూల్స్, యూపీ స్కూల్స్, అన్ని స్కూల్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈ తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్లో ఎర్రారెడ్డిపాలెం గ్రామం కనీసం 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆడపిల్లలు స్కూల్ కంటే 6th నుంచి తర్వాత చదువుకోవడానికి ఒక ఏజ్ వస్తుంది కాబట్టి సెక్యూర్ లేకుండా ఉన్నారు అని చెప్పి భయపడతా ఆ గ్రామ ప్రజలు ఏదైతే మేనేజర్ గారు చెప్పారో పల్లెనిద్ర కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఆ గ్రామానికి పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం. ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదయం పూట ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్లుగా మగపిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరడం. ఇమ్మీడియట్గా ఆ రోజు ఆర్ఎం గారు మన డిపో మేనేజర్ గారికి మేమందరం కూడా చెప్పడం, సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్యం అంటే ఎవరైతే మన ఆర్ఎం గారికి, డిఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే 15 years క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సులని ప్రోత్సహిస్తూ ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తామని తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా ఆర్టీసీ సౌకర్యం కల్పించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడాలి.